హలో అండి, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ నిన్న వీడియో పోస్ట్ చేయడానికి అవ్వలేదండి, అందుకే కమ్యూనిటీలో విషెస్ చెప్పాను. అండ్ ఈరోజు 4కి లేసి ముగ్గు కంప్లీట్ అయ్యేసరికి నాకు 5 to 5:15 అయ్యింది. వర్క్స్ అయితే చాలా పెండింగ్ ఉండిపోయాయి, అందుకే 10 వరకు వర్క్స్ కంప్లీట్ చేసి స్టిచ్చింగ్ ఉన్నాయి. ఈరోజు ఫస్ట్ కదా, చాలామంది స్టిచ్చింగ్ కోసం ఇచ్చారు. అన్నీ కంప్లీట్ చేసేసరికి 10 అయింది. 10 to 11 వరకు నా పూజ కంప్లీట్ అయింది. మొత్తం క్లీన్ చేసుకొని పూజ కంప్లీట్ అయింది. నాకైతే ఈరోజు చాలా లేట్ అయింది పూజ. ఎప్పుడు ఎర్లీగా 6 to 7 మధ్యలో ఏమైనా అకేషన్స్ ఉంటే అంత ఎర్లీగా కంప్లీట్ చేసేదాన్ని. ఈసారి వర్క్స్ ఎక్కువ ఉండడం వల్ల నాకు అంత ఎర్లీగా పూజ చేసుకోవడానికి వీలు అవ్వలేదు. నా పూజ కంప్లీట్ అయ్యేసరికి 11 అయింది. అండ్ ఇంకా వేరే ఊరికి వెళ్దాం టెంపుల్ కానీ రెడీ అయ్యాను. సో ఫైనల్ అయితే మేము రెడీ అయ్యాము అండ్ ఇక్కడికి శ్రీరంగపూర్ టెంపుల్కి వెళ్ళాము. నేను, మా హస్బెండ్, మా బాబు. మా బాబుతో వెళ్ళడం అంటే అంత ఈజీ కాదు. అండ్ లోపలికి వెళ్ళాలంటే చాలా టైం పడుతుందండి. మేము యాక్చువల్గా పబ్లిక్ ఎక్కువ ఉండదు, త్వరగా కంప్లీట్ చేసుకొని దర్శనం వద్దాం అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే రష్ చాలా ఉండేది. అసలు దర్శనం అవ్వడానికి ఈజీగా 2 hours 2.5 hours పడుతుంది. ఇంకా మా బాబు లోపలికి వెళ్ళనిచ్చేటట్టు లేడని చెప్పేసి కాసేపు బయట కూర్చున్నాము. వాడితో మొత్తం ఉండాలంటే సాహసాలే మాకు. అండ్ లోపలికి వెళ్ళాం కానీ ఇంకా దర్శనానికి చాలా టైం అవుతుందని చెప్పేసి బయట నుంచే మొక్కి వద్దాం అనుకొని బయట కూర్చున్నాము. అండ్ ఇక్కడ మా బ్రదర్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. మా బాబాయ్ అయితే ఎక్కడికి వెళ్ళినా తిండి కావాలంటాడు. ఫస్ట్ వాడు ఐస్ క్రీమ్ కావాలని అన్నాడు. సో ఫైనల్ అయితే మా తమ్ముని వాళ్ళు వచ్చారు, టెంపుల్లోకి వెళ్ళాము. అండ్ వెళ్ళాం కానీ దర్శనానికి అయితే మాకు టైం దొరకలేదు. మా వాడు ఊరికి సతాయిస్తున్నాడు అని చెప్పేసి బయటకు వచ్చాము. ఇంకా బయట నుంచే దర్శనం చేసుకున్నాం. కానీ మాకు మళ్ళీ దేవుడి దగ్గరికి మమ్మల్ని దర్శించుకోండి అన్నట్టు మాకు ఒక ఆఫర్ ఇచ్చాడు. మేము బయట నుంచి వద్దాము బయటికి అని అనుకునే లోపు ఒక దారి నుంచి మాకు లోపలికి ప్రవేశం దొరికింది. సో మేమైతే మొత్తానికైతే దేవుడిని చూసి సాటిస్ఫాక్షన్గా బయటకు వచ్చాను. వెళ్ళడం అయితే షార్ట్ కట్లో వెళ్ళినాము కానీ మొత్తానికైతే దర్శనం కంప్లీట్ అయింది, సాటిస్ఫై అయినాము. అండ్ మా వాడి దగ్గర అయితే ఎక్కడికి వెళ్ళినా సాహసాలే అండి. వాడు అసలు ఒక్క దగ్గర ఉండట్లేదు. వాడిని ఒక్కదాన్ని నేను మెయింటైన్ చేయాలంటే నా వల్ల అయితే కాదు, అసలు వీలు కాదు. చూడండి అసలు మొత్తం నాదే అన్నట్టు చేస్తున్నాడు. వాడిని ఇంకా తీసుకుని వెళ్ళాలంటే నాకైతే రక్త చరిత్రనే ఉంటుంది, అందుకే నేను పెద్దగా ఎక్కడికి వెళ్ళను. సో నేను ఈరోజు వ్లాగ్ అయితే ఏది కొద్దిగానే రికార్డ్ చేశాను.